చూస్తున్నాం కదా ప్రవీణ్ గారి గురించి అనేక మంది అనేక సందేహాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి, తెలంగాణ నుండి, ఎన్నెన్నో జిల్లాల నుండి వస్తున్నారు. అది హత్యనా లేకపోతే యాక్సిడెంటా మాకు తెలియాలి, మాకు భద్రత కావాలి అని క్రైస్తవులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రవీణ్ గారి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? ఇది అయితే ఖచ్చితంగా ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్‌గా మేము భావిస్తా ఉన్నాము. ఎందుకంటే అక్కడ మనం అన్ని విధాలుగా చూసినాము. ఏ ఒక్కరిద్దరు అనట్లేదు ఇది. యావత్ ప్రపంచం దీన్ని చూస్తా ఉన్నది. ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ అయితే కాదు. ప్రీ ప్లాన్డ్ మర్డరే. ఎందుకంటే ఎవరైతే ఈ ఉన్మాద చర్య చేసిరో వాళ్ళు కూడా ట్రోల్స్ కూడా మనం గమనిస్తున్నట్టయితే వాళ్ళు చాలా భయంకరంగా ఒక మనిషిని చంపినాక కూడా ఇంకా భయంకరంగా కొన్ని ట్రోల్స్ చేయడం మనం చూస్తా ఉన్నాము. ఇదైతే ఖచ్చితంగా మరి ప్రీ ప్లాన్ మర్డర్‌గా మేము భావిస్తున్నామండి. అంతేగాకుండగా ఏదైతే ఈ మనకు దర్యాప్తు జరుగుతుందో అదేదో తూతూ మంత్రంగా చేయాలని చేస్తున్నారు తప్ప అది ఖచ్చితంగా మరి చేయట్లేదు. మా యొక్క డిమాండ్ ఏందంటే ఈ యొక్క కేస్‌ని సీబీఐకి అప్పజెప్పి ఖచ్చితంగా దర్యాప్తు చేసి ఇది దాడి జరిగింది ప్రవీణ్ మీద కాదండి. దాడి జరిగింది ఒక క్రైస్తవ లోకం మీద జరిగినట్టుగా మేము భావిస్తా ఉన్నాము. ఇప్పుడు ఒక ప్రవీణ్‌ని చంపగలుగుతారు. ఒక మనిషిని చంపగలిగినారు. అంతేగాని సత్యాన్ని మాత్రం చంపలేరండి. అరిచేత అడ్డం పెట్టి మరి సూర్యుని ఎవరు ఆపలేరండి. కాబట్టి ఇది పిరికి పందెలు. ఎవరైతే సత్యాన్ని ఎదుర్కోలేక వారు సత్యాన్ని మరి వాళ్ళు ఓర్వలేక మరి ఇలాంటి వారు సమాజంలో ఉంటే మరి అందరికీ సత్యం తెలిసిపోతుంది, అందరూ జ్ఞానవంతులైతారు అనే ఒక దీంతోని మరి ఈ విధంగా చంపడం మరి చాలా దురదృష్టకరం అండి. ఇది క్రైస్తవ్యంలో నిరీక్షణ ఏంటంటే బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు, మరి మరణం తర్వాత జీవం ఉన్నది. ఆయనను ఖచ్చితంగా మేమందరం ఒకరోజు కలుసుకుంటాం. ఆయన గొప్ప వక్త, మంచి జ్ఞానం గల వ్యక్తి, సమాజంలో అనేకులను మరి సత్యం వైపు నడిపించారు. సత్యం అంటే ఏంటంటే సత్యము మనుషులను స్వతంత్రులుగా చేస్తుందండి. ఎవరైతే మరి అనేక చెడు అలవాట్లతోని పీడింపబడుతున్నారో, త్రాగుడుతోని పీడింపబడుతున్నారో వారందరినీ కూడా మరి మంచి మార్గంలో నడిపించి ఒక మంచి కుటుంబంగా మరి ఎదగాలని, ఎందుకంటే ఒక వ్యక్తి మంచిగా ఉంటేనే దేశం మంచిగా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మరి ఆయన ప్రయత్నం చేసిన వ్యక్తిని ఈ రోజు ఈ విధంగా మరి చంపడం అనేది చాలా ఘోరంగా మేము భావిస్తున్నామండి. చూస్తున్నాం కదా, చాలా మంది చాలా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇంకా అనేక మంది ఉన్నారు. సో మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు